జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు నిజామాబాద్ రైతులు. మొన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి ఏకంగా 185 మంది నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నారు. వారణాసిలో నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. జాతీయ స్థాయిలో తమ స్వరం వినిపిస్తేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు నిజామాబాద్ రైతులు. ఇక నిజామాబాద్ రైతులు హస్తిన బాట పట్టారు. మద్దతు ధర కోసం రోజుల తరబడి ఆందోళనలు చేసినా సరే ప్రభుత్వం నిజామాబాద్ రైతులని పట్టించుకోలేదు. దీంతో నామినేషన్లను వేసి తామేంటో చూపారు రైతులు. ఇప్పుడు ఆర్మూర్ నుంచి బస్ ద్వారా వారణాసి బాట పట్టారు 50 మంది రైతన్నలు. పరిస్థితులు కనుక అనుకూలించకపోతే మధ్యలో ఎక్కడి నుంచైనా సరే ట్రైన్ ద్వారా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే వారణాసిలో రైతు సంఘాలతో నిజామాబాద్ పసుపు రైతులు కాంటాక్ట్లో ఉన్నారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు నిజామాబాద్ రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, నిజామాబాద్ రైతులు మొన్న పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో 185 మంది అలా నామినేషన్ వేసి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి నామినేషన్లు వేయడానికి రైతులు బయలుదేరినట్లుగా తెలుస్తుంది. వివరాలేంటి రాజేష్? పసుపు రైతులకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన పసుపు ఎర్రజొన్న రైతులు ఎవరైతే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారో వీర నిరసన రాష్ట్ర చివరికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిందని చెప్పుకోవచ్చు. మరోసారి ఏదైతే వారణాసికి సంబంధించిన నామినేషన్లు ఏవైతే సంచలనం సృష్టిస్తున్నాయో నిజామాబాద్ పసుపు రైతులు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎవరైతే పసుపు రైతులంతా కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. కేవలం కారణం పసుపు రైతులకు సంబంధించి ఎర్రజొన్న రైతులకు సంబంధించి మద్దతు ధరతో పాటు అలాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వీళ్ళు రైతులంతా కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఇప్పటివరకే 50 మందికి పైగా ఇప్పటివరకే పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి గత 4 రోజుల్లో ఇష్టపడిన సంగతి మనం తెలిసిన. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తంగా సిద్ధమయ్యారు. బస్సు ద్వారా ఇప్పటివరకే అంటే ఇక్కడ నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదటిగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది ట్రైన్ ద్వారా వెళ్దామని. కానీ ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో వీళ్ళు ఆర్మూర్ నుంచి బస్సు ద్వారా మంచిర్యాల అలాగే నాగ్పూర్ మీదుగా వీళ్ళు వారణాసికి వెళ్ళనున్నారు. అందులో భాగంగానే అయితే మంచిర్యాల లేదా అలాగే నాగ్పూర్ దగ్గర ట్రైన్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా వీరి డిమాండ్ ఏదైతే ఉందో పసుపు బోర్డు విషయంలో అంటే కేంద్ర సంబంధించిన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ మనం ఒక నిరసన వ్యక్తం చేయడానికి ఎక్కడ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు వ్యతిరేకంగా మేము పనిచేయము. కాకపోతే మా నిరసన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలవడానికి ఇది ఒక మాకు అవకాశం లాగా అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నామని చెప్పి ఒక పక్క రైతులు చెప్తా ఉన్నారు. కేవలం అంటే ఒక పక్క బీజేపీ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ కూడా అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ ఈ రైతులని ఓట్లు అక్కడ నామినేషన్ వేస్తుందని చెప్పినప్పుడు కూడా రైతులంతా కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కనుక వేస్తే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు అని చెప్పి ఏ పార్టీకి సంబంధించిన రైతులు కూడా ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. కేవలం గ్రామాల్లో 1000 రూపాయలు 2000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి మరి అడుక్కొని మరి డబ్బులు తీసుకొని ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నామని చెప్పి రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పడి కూడా రైతులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతుల ప్రధాన డిమాండ్లు ఏవైతున్నా డిమాండ్ల విషయంలో నిరసన తెలపడానికి నామినేషన్ వేస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయడం విషయంలో రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులు వేస్తున్న బీజేపీ నామినేషన్లు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ పైన నామినేషన్లు ఏవైతే వేస్తా ఉన్నారో 50 మంది రైతులకి మొత్తం తమిళనాడు సంబంధించిన రైతులు కూడా అక్కడి పసుపు రైతులు కూడా మొత్తంగా వీళ్ళకు మద్దతు తెలుస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. 30 తారీఖు వరకు అంటే 27 తారీఖు నామినేషన్ వీరు వేస్తున్న సందర్భంలో 29 నామినేషన్ వేస్తున్న సందర్భంలో మొత్తంగా 30 తారీఖు 31 తారీఖు వరకు అక్కడనే ఉండి తర్వాత తిరుగు ప్రయాణాలు కావడం జరుగుతుంది. నామినేషన్ వేయడానికి రైతులందరూ సిద్ధపడి ఈ రోజు ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది.
రాజేష్, అంటే మొన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి 185 మంది నామినేషన్ వేసి బరిలోకి దిగారు. ఇప్పుడు ఏకంగా ఒక ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి దగ్గర నుంచే రైతులు నామినేషన్ వేయడాన్ని ఎలా చూసుకోవాలి? అంటే కేవలం వాళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే. అంటే గతంలో ఎన్నికలకు ముందు మూడు నాలుగు దఫాలుగా వీళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కూడా పసుపు బోర్డు విషయం కానీ, అలాగే పసుపు ఎర్రజొన్న సంబంధించిన మద్దతు ధర విషయంలో కానీ ఇక్కడ కూడా స్పందన కరువైందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్న సందర్భంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకే నామినేషన్లు 178 అంటే 180 మంది అభ్యర్థులు ఉండగా 178 మంది కూడా రైతులు కావడం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కేవలం అంటే కేంద్రంలో అంటే పసుపు బోర్డు ఇచ్చే అంశం ఏదైతే ఉందో ఆ పసుపు బోర్డు ఇచ్చే అంశం కేవలం కేంద్ర పరిధి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి వాళ్ళు వ్యతిరేకించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు విషయంలో నిర్లక్ష్యం వహించారు. గతంలో కూడా ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఎంపీ కవిత ఎవరైతే ఉన్నారో చాలా సార్లు కూడా వాళ్ళకి లేఖలు రాయడం జరిగింది. అయినా పసుపు బోర్డు విషయంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అదేదో కేంద్ర ప్రభుత్వంలో డైరెక్ట్ నరేంద్ర మోడీ మీద ఒకవేళ నామినేషన్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా నిర్ధారణ పెద్ద ఎత్తున వెలువెత్తుతుందనే ప్రధాన నిర్ధారణతో ఈ రోజు నిజామాబాద్ నుంచి ఆర్మూర్ బాల్కొండ నుంచి 50 మంది రైతులు అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అంటే పసుపు బోర్డు విషయంలో ఒత్తిడి అనేది జరుగుతుంది. వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే, అంటే అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఏ పార్టీలైనా కానీ ఒకవేళ కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పసుపు బోర్డు విషయంలో రైతులు వేసిన నామినేషన్ విషయంలో ఒత్తిడి అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే పసుపు బోర్డుని ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పేసి ఆకాంక్షతో ఈ రోజు నామినేషన్లు వేస్తున్నారని చెప్పేసి రైతుల నుంచి తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.